హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ S25 మొబైల్ ఇంకా ఐఫోన్ 16 రెండింటిని కంపేర్ చేసి డైలీ యూజేజ్‌కి మనకి ఏది బెస్టో చూద్దాం. నార్మల్ అందరిలాగా దీంట్లో డిస్‌ప్లే బావుంది, దీంట్లో కెమెరా బావుంది అనేసి సింపుల్‌గా కాకుండా ప్రతి ఫీచర్ ఇన్ డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం ఈ 2 మొబైల్స్ యొక్క డిస్‌ప్లే గురించి కంపేర్ చేసుకుంటే, ఈ 2 మొబైల్స్‌లో ఆఫ్‌కోర్స్ మనకైతే సామ్‌సంగ్ ఈస్ ద క్లియర్ విన్నర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ మనం సామ్‌సంగ్‌లో అయితే స్లైట్‌లీ లార్జర్ డిస్‌ప్లే విత్ బెటర్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే చూడొచ్చు. ఐఫోన్‌లో మనకొచ్చేసి సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ 60 హెర్ట్జ్ డిస్‌ప్లే. అదే మనం సామ్‌సంగ్‌లో చూసుకుంటే మనకైతే సామ్‌సంగ్‌లో డైనమిక్ అమోలెడ్ 2x డిస్‌ప్లే అయితే ఉంటుంది. అలాంగ్ విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. పీక్ బ్రైట్‌నెస్ విషయానికొస్తే ఇక్కడ మనం 2 ఫోన్స్ కంపేర్ చేసుకుంటే ఐఫోన్‌లో మనకైతే 2000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటాయి. అదే మనకు సామ్‌సంగ్‌లో వచ్చేసి 2600 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. కంటెంట్ వాచింగ్ విషయానికొస్తే ఐఫోన్‌లో మనకైతే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదే మనం సామ్‌సంగ్‌లో చూసుకుంటే ఇక్కడైతే మనకు HDR10 సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా మనం నెక్స్ట్ ఫీచర్ విషయానికొస్తే ఈ 2 మొబైల్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఐఫోన్ 16లో వచ్చేసి మనకైతే యాపిల్ వాళ్ళ A18 బయోనిక్ చిప్‌ని అయితే యూజ్ చేస్తున్నారు. అదే మనం సామ్‌సంగ్‌లో చూసుకుంటే ఈసారి మనకు కొత్తగా సామ్‌సంగ్ వాళ్ళ ఎక్సినోస్ కాకుండా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గెలాక్సీని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనం గీక్ బెంచ్ స్కోర్ విషయానికొస్తే ఇక్కడైతే మనకు సింగిల్ కోర్‌లో చూసుకుంటే ఐఫోన్ అయితే బెటర్‌గా పర్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకు అరౌండ్ 3500 వరకు అయితే స్కోర్ చేస్తుంది. అదే మనం మల్టీ కోర్ విషయానికొస్తే ఇక్కడైతే మనకు సామ్‌సంగ్ అయితే టాప్ చేస్తుంది. అదైతే మనకు అరౌండ్ 9500 అయితే స్కోర్ చేసేస్తుంది. ఇంకా మనం యాంటిట్యూడ్ స్కోర్స్ కంపేర్ చేసుకుంటే సామ్‌సంగ్‌లో యూజ్ చేస్తున్న 8 ఎలిట్ ప్రాసెసర్ అయితే మనకు వే బెటర్‌గా అయితే పర్ఫార్మ్ చేస్తుంది యాపిల్ వాళ్ళ A18 చిప్‌సెట్ కంటే. సామ్‌సంగ్‌లో వచ్చేసి మనకు అరౌండ్ 2 మిలియన్ వరకు స్కోర్ చేస్తే అదే ఐఫోన్‌లో వచ్చేసి మనకైతే 1.7 మిలియన్ అయితే స్కోర్ చేసేస్తుంది. గేమింగ్ పరంగా చూసుకుంటే బీజీఎంఐ గేమ్ అయితే మనం సామ్‌సంగ్‌లో 90 ఎఫ్‌పిఎస్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అదే మనం ఐఫోన్‌లో అయితే కేవలం 60 ఎఫ్‌పిఎస్ వరకే ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఐఫోన్‌లో మనకైతే కేవలం 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల దానికంటే ముందుకైతే మనమైతే వెళ్ళలేం. నార్మల్ మన డే టు డే యూసేజ్‌లో కానీ, లేకపోతే మల్టీ టాస్కింగ్‌లో కానీ మనకైతే సామ్‌సంగ్‌లో 120 ఎఫ్‌పిఎస్ ఉండడం వల్ల కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అనిపిస్తుంది. అదే మనకు ఐఫోన్‌లో అయితే కేవలం 60 ఎఫ్‌పిఎస్ వరకే సపోర్ట్ చేస్తుంది. సో, ఇక్కడ కూడా మనకైతే క్లియర్ విన్నర్ సామ్‌సంగ్ అనే చెప్పొచ్చు. ఇంకా మనం నెక్స్ట్ ఫీచర్ విషయానికొస్తే ఇక్కడ మనం కెమెరా సెగ్మెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. సామ్‌సంగ్‌లో వచ్చేసి మనకైతే ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ ఆల్సో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే మనకిక్కడ ఉంటుంది. అదే మనం ఐఫోన్‌లో చూసుకుంటే ఇక్కడైతే మనకు డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒకటొచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఇంకొకటొచ్చేసి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అదే మనం ఫ్రంట్ కెమెరా చూసుకుంటే రెండిట్లో మనకైతే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరానైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సామ్‌సంగ్‌లో ఇంకా ఐఫోన్‌లో తీసిన శాంపుల్ ఇమేజ్ అవుట్‌పుట్స్‌నైతే మీరిక్కడ చూడొచ్చు. సామ్‌సంగ్‌లో తీసిన ఇమేజ్‌ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడైతే మనకైతే హై సాచురేషన్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయి. అదే మనం ఐఫోన్‌లో తీసిన ఇమేజ్‌ని అబ్జర్వ్ చేస్తే ఇదైతే మనకు నేచురల్ సైడ్ ఇమేజ్ లాగా అయితే ఉంటుంది. రెండిటి అవుట్‌పుట్ ఇమేజ్ కంపేర్ చేశాక నాకైతే పర్సనల్‌గా ఐఫోన్‌లో క్లిక్ చేసిన ఫోటోస్ అయితే చాలా బాగా నచ్చాయి. కలర్ అక్యురసీ కానీ, షార్ప్‌నెస్ కానీ, ఆ పోర్ట్రెయిట్స్‌లో క్లిక్ చేసిన ఫోటోస్ కానీ ఐఫోన్‌లో అయితే చాలా బాగా అంటే చాలా బాగొచ్చాయి. ఇంకా మనం వీడియో సెగ్మెంట్ గురించి మాట్లాడితే ఇక్కడైతే మనకు సామ్‌సంగ్‌లో వచ్చేసి లాగ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికైతే ఆప్షన్ అయితే వచ్చింది. అదే మనం ఐఫోన్‌లో లాగ్ వీడియోస్ రికార్డ్ చేయాలంటే మనమైతే 16 ప్రో బై చేయాల్సయితే ఉంటుంది. మెయిన్ వీడియో వచ్చేసి మనమైతే రెండిట్లో 4K 60 ఎఫ్‌పిఎస్ వరకైతే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అదే మనం సినిమాటిక్ వీడియోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే మనమైతే 4K 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే సినిమాటిక్ వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే కెమెరా సెగ్మెంట్‌లో మాత్రం క్లియర్ విన్నర్ వచ్చేసి ఐఫోన్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనమైతే రెండిట్లో సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సామ్‌సంగ్‌లో వచ్చేసి మనకైతే 1 యూఐ 7 సపోర్ట్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మనకు టోటల్‌గా 7 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అండ్ 7 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఫోన్ వచ్చేసి మనకైతే ప్రెజెంట్ iOS 18.3లో అయితే రన్ అవుతుంది. ఇక్కడ కూడా మనకైతే వీళ్ళు 7 ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం రెండిట్లో కస్టమైజేషన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే మోర్ అండ్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ వచ్చేసి సామ్‌సంగ్‌లోనే చూడొచ్చు. ఐఫోన్‌లో కూడా ఉన్నాయి. లేవనైతే చెప్పను. బట్ కంపేర్ టు సామ్‌సంగ్ మనకైతే ఐఫోన్‌లో తక్కువే అనే చెప్పొచ్చు. ఈ రెండిటిని కంపేర్ చేశాక నాకైతే పర్సనల్‌గా ఏది బెస్ట్ అనిపించిందంటే మాత్రం సామ్‌సంగ్ వాళ్ళ ఏ ఫీచర్స్ అని చెప్తాను. సామ్‌సంగ్ వాళ్ళ ఏ ఫీచర్స్ అయితే నాకైతే డైలీ యూసేజ్‌కి చాలా కన్వీనియంట్‌గా అయితే అనిపించాయి. ఐఫోన్‌లో మనకైతే డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉన్నట్టుగా మనకైతే సామ్‌సంగ్‌లో కొత్తగా నౌ బార్ అనేసి కొత్త ఫీచర్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో దీనివల్ల మనమైతే రెగ్యులర్ బేసిస్ పైన నోటిఫై అవుతుంటాం ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ అప్లికేషన్స్. లాక్ స్క్రీన్ నుండే మనమైతే ఇక్కడ ప్రెజెంట్ రన్ అవుతున్న యాక్టివిటీని అయితే ఇక్కడ నోటిఫై చేసుకోవచ్చు. ఈ 2 మొబైల్స్ మనం కంపేర్ చేసుకుంటే, ఈ 2 మొబైల్స్‌లో కూడా మనకైతే డిఫరెంట్ లాట్ ఆఫ్ ఏఐ ఫీచర్స్‌నైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం సామ్‌సంగ్ మొబైల్‌లో చూసుకుంటే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కానీ, లైవ్ ట్రాన్స్లేషన్ కానీ, చాట్ అసిస్ట్ కానీ అలాంటి డిఫరెంట్ ఏఐ ఫీచర్‌నైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సామ్‌సంగ్ వాళ్ళు ఎలాగైతే గెలాక్సీ ఏఐ ఫీచర్స్ అనేసి ఇంట్రొడ్యూస్ చేశారో, అలానే మనకైతే యాపిల్ వాళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరైతే ఫ్లెక్సిబుల్, కన్వీనియంట్ అండ్ ఈజీ టు యూజ్ ఏఐ ఫీచర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే బ్లైండ్‌గా సామ్‌సంగ్‌కైతే వెళ్ళిపోండి.
ఇంకా మనం నెక్స్ట్ ఫీచర్‌లోకి వెళ్తే ఈ 2 మొబైల్స్ యొక్క బ్యాటరీ గురించైతే మాట్లాడుకుందాం. సామ్‌సంగ్‌లో వచ్చేసి మనకైతే 4000 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీనైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ 25 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్. అదే మనం వైర్‌లెస్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో అయితే మనకు 15 వాట్స్ ఆఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంటుంది. అదే మనం ఐఫోన్‌లో చూసుకుంటే దీంట్లో అయితే మనకు 3561 ఎంఏహెచ్ ఆఫ్ ది బ్యాటరీనైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ 27 వాట్స్ ఆఫ్ వైర్ ఛార్జింగ్. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీంట్లో అయితే మనకు 25 వాట్స్ ఆఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. నార్మల్ మనం డే టు డే యూజెస్‌లో 2 మొబైల్స్ కంపేర్ చేసుకుంటే 2 మొబైల్స్ కూడా మనకైతే 5-6 అవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అదే ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీకైతే 4 అవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. ఒకవేళ అది ఐఫోన్ అయినా కూడా, సామ్‌సంగ్ అయినా కూడా. ఇంకా మనం ఈ 2 మొబైల్స్‌లో కనెక్టివిటీ విషయానికొస్తే ఈ 2 మొబైల్స్‌లో మనకైతే అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేశారనే చెప్పొచ్చు. లైక్ డ్యూయల్ 5G సపోర్ట్ కానీ, వైఫై 7 సపోర్ట్ కానీ, ఎన్ఎఫ్‌సి సపోర్ట్ కానీ అన్నీ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయనే చెప్పొచ్చు. ఓన్లీ మనకిక్కడ డిఫరెన్స్ వచ్చేసి బ్లూటూత్ వెర్షన్ 5.4 వచ్చేసి సామ్‌సంగ్‌లో ఉంటే, అదే మనకు బ్లూటూత్ వెర్షన్ 5.3 వచ్చేసి ఐఫోన్‌లో అయితే ఉంటుంది. ఇంకా మనం ఫైనల్‌గా కన్క్లూజన్‌లో ఏది బెస్ట్ అన్న దాని గురించి చూసుకుంటే ఈ 2 మొబైల్స్ కూడా మనకైతే 70,000 సెగ్మెంట్‌లోనే ఉన్నాయి. ఒకవేళ మీరు నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే మాత్రం ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే మాత్రం నేనైతే సామ్‌సంగ్‌కి వెళ్ళమనే సజెస్ట్ చేస్తాను. సామ్‌సంగ్‌లో మనకైతే వీళ్ళు బెటర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కలర్ అక్యురసీ కానీ, పీక్ బ్రైట్‌నెస్ కానీ అన్నీ మనకైతే సామ్‌సంగ్‌లోనే పర్ఫెక్ట్‌గా ఉన్నాయనే అంటాను. అండ్ ఇంకొక మెయిన్ ఫీచర్ వచ్చేసి సామ్‌సంగ్‌లో మనకైతే 120 ఎఫ్‌పీఎస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదే మనకు ఐఫోన్‌లో వచ్చేసి కేవలం 60 ఎఫ్‌పీఎస్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకా మనం కెమెరా సెగ్మెంట్ విషయంలో చూసుకుంటే సామ్‌సంగ్‌లో మనకైతే టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకు ఐఫోన్ 16లో అయితే లేదు. గేమింగ్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 2 మొబైల్స్ కూడా సేమ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నాయనే చెప్తాను. ఒకవేళ మీకు 90 ఎఫ్‌పీఎస్‌లో బెటర్ గేమింగ్ పెర్ఫార్మన్స్ కావాలంటే మాత్రం సామ్‌సంగ్‌కైతే వెళ్ళండి. ఇంకా మనం ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకైతే వైడ్ వేరైటీ ఆఫ్ ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మెయిన్‌గా నాకు కన్వీనియంట్‌గా ఉండాలి నా డే టు డే లైఫ్‌లో అంటే మాత్రం సామ్‌సంగ్‌కైతే వెళ్ళిపోండి. సో, ఇంక మనమైతే వన్ బై వన్ అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేశామని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీకు ఏ మొబైల్ నచ్చింది? మీరు ఏ మొబైల్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. కంటెంట్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.